ఏమన్నా సామాన్లు కొన్నికే మార్కెట్కు పోతే ఒకటికి 10 సార్లు చెక్కింగ్ చేస్తాం, అన్ని తీర్ల ఆలోచనలు చేస్తాం. అసొంటిది 5 ఏళ్ళు మనల్ని పాలించే నాయకుడిని ఎన్నుకోనికే ఇంకెన్ని తీర్ల ఆలోచనలు చేయాలి చెప్పుర్రి. ఆన్న మాట తప్పని నాయకుడిని, మంచి చేస్తాడని నమ్మకం కలిగించిన నాయకుడిని, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించే నాయకుడిని ఎన్నుకోవాలి. అన్నిటికీ మించి మీకు మంచి జరిగితేనే ఓటేయుర్రి అని ధైర్యంగా ఓటు అడుగుతున్న నాయకుడినే ఎన్నుకోవాలి అన్నట్టు సీఎం జగన్ సార్ మీటింగ్లు జోరుగా నడుస్తున్నాయి. ఒక్కసారి పోయొద్దాం పారట్ల. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది? మళ్ళీ ఇంటింటికి లకలక లకలక అంటూ మీ రక్తం దాగేందుకు మళ్ళీ వస్తుంది. తలుపులు వేసుకొని లోపటున్న చంద్రముఖిని తాయెత్తులన్నీ వీకేసి మళ్ళీ ఇంటికి లేపుతారు. ఉన్న కాడు ఉండనియర్ ఆదురి దాన్ని అన్నట్టు మాట్లాడిండు సీఎం సార్. చంద్రాలను నమ్ముకుంటే చంద్రముఖిని నిద్ర లేపినట్టే లక 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 అనుకుంటూ వచ్చి మళ్ళా నెత్తురు తాగుతుందని చెప్పుకొచ్చిండు సారు. అస్సలు నమ్మొద్దు, వెనక సీరికి ఆగం కావద్దు అని చెప్పిండు. అంతేకాదు ఆ కూటమిని నమ్మారు, వారి మేనిఫెస్టోను నమ్మారు, వారికి ఓటు వేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలు, మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో, ఆ 2014లో ఏం చెప్పాడో, 2014 నుంచి 19 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము, ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అక్క? అన్న ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ అంత అన్నాడు ఇంత అన్నాడు, ఆఖరికి అందరిని ఎత్తిన టోపీ పెట్టిండు. ఇక ఇప్పుడు మళ్ళోసారి రంగురంగుల కాగితాలు పట్టుకొని తిరుగుతున్నాడని చంద్రాలను చెడామడ ఆర్చుకున్నాడు సీఎం సారు. ఇదే ముగ్గురు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు. ఈసారి సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్నా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా అక్క? నమ్ముతారా చెల్లి? నమ్ముతారా అన్నా? చంద్రముఖిని నిద్ర లేపకుర్రి, పసుపు పతిని మళ్ళా బయటికి తీసుకురాకుండ్రి అని సారు చంద్రాలను తీరొక్క తీర్లా అరుచుకుంటాడు. 2014లో కూడా ఇప్పుడు చెప్తున్నట్టే లేని ముచ్చట్లు చెప్పి ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళోసారి గవే తుమ్మ తాకట్ల పడుతున్నాడు. గట్టిగా బుద్ధి చెప్పాలి చంద్రాలకు అన్నట్టు మాట్లాడిండు సీఎం సార్. గిట్లా ఎర్రటి ఎండల కూడా జగన్ సారు ప్రచారం దుమ్ము లేపుతున్నాడు. పబ్లిక్ తోని సిద్ధం అంటే సిద్ధం అనిపిస్తున్నాడు.